మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన ఈ ప్రార్థన కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి క్షేమాన్ని ఇచ్చి సురక్షితాన్ని దయచేసి నెమ్మదిని ప్రసాదించిన దేవునికి ఒక్క క్షణం రెండు చేతులతో ఆయనకి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఏ మాట ఆయన మాట్లాడాలని ఉద్దేశించాడో, ఏ మాట ఆయన మనల్ని జీవంతో నింపాలని ఆశపడ్డాడో, ఏ మాట ద్వారా మన ప్రాణం, ఆత్మ, దేహం ఉజ్జీవించబడాలని, అభిషేకించబడాలని, ఆత్మతో నింపబడాలని దేవుడు ఏ మాటని మన కొరకు సిద్ధపరిచాడో అట్టి మాటను దేవుడు మనకు విరిచి వడ్డించునుగాక. నేను మాట్లాడాలనుకోవాలనుకుంటే ఆ మాట ప్రయోజనకరంగా మార్చబడదు. నేనేదో సిద్ధపడిస్తే ఆ మాట మన ప్రాణానికి నెమ్మది కలుగు చేయదు. కానీ ఇక్కడ నిలబడే మనిషి ఎవరైనా దేవుని స్వరము మాత్రమే వినబడి, దేవుని మహిమ మాత్రమే మనల్ని కమ్ముకొని, దేవుని ప్రసన్నత మాత్రమే మనము అనుభవించి, దేవుని వెలుగు చేత మనము నడిపించబడేటట్లు దేవుడి కార్యాలు జరిగించునుగాక. దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా మన జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఒక మనిషి చెప్పే మాట అది మేలు కలగవచ్చు, మేలు కలగకపోవచ్చు. ఒక మనిషి చెప్పే మాట ద్వారా అక్కడ కార్యం జరగవచ్చు, జరగకపోవచ్చు. ఒక మనిషి చెప్పే మాట ద్వారా లాభం రావచ్చు, నష్టం రావచ్చు. కానీ ఆకాశముందున్న దేవుడు మన మధ్యలోకి దిగి వచ్చి ఇంతవరకు మనం చెల్లించిన స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడిగా దిగి ఉంటే, ఆయనకు మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మాట్లాడడం మొదలు పెడతాడు. ఆయనకు మనం అప్పగించుకున్నప్పుడు ఆయన దర్శించడం మొదలు పెడతాడు. ఆయనకు మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మన కుటుంబాల్లో ఉన్న ప్రతి చీకటిని తొలగించి వెలుగుమయంగా మన కుటుంబాలను మార్చి ప్రతిదినం ఆయన రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగిన వారిగా మనము నడిచి ఉండడానికి దేవుడి కార్యాలు చేస్తాడు. అయితే ఈ దినాన ఒక్క మాటని మనం ధ్యానం చేద్దాం. జెఫన్యా గ్రంథం, బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15 వచనం రాయబడిన మాట. అందరూ బైబిల్లో ఉన్నవారు చదవగలిగిన అందరూ చూసి ఆ మాటను ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. పేజీ నెంబర్ 774. అందరూ తీయండి, అందరూ ఆ మాట తీసి చూడండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15 వచనం అంటే 700 పాత నిబంధన గ్రంథంలో 774వ పేజీ. మీకు ఎందుకని నేను ఇంతగా త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకని చెప్తున్నానంటే, మనకి ఆ మాట మన కన్నులతో చూసి, మన నోటితో చదివి, ఆ మాటలో ఉన్నటువంటి జీవాన్ని మనము మన కుటుంబాలు అనుభవించుదుముగాక. ఆ మాట మన నోటితో ఎప్పుడైతే చదువుతున్నామో, మనమంట నోటితో దేవుని వాక్యాన్ని చదువుతుంటే అపవాదికి వణుకు కలుగుద్దంట. ఆమె చెప్పండి. నోటితో మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతామో, యేసు రక్తాన్ని మనం చెల్లిస్తామో, ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా వాడికి నివాసం ఉండదు, పారిపోవడమే జరుగుతుంది. అందుకే ప్రతి ఇంట్లో వాక్యం అనే వెలుగు ఉండాలి, యేసు రక్తం అనే కంచె ఉండాలి. ఆమె చెప్పండి. వాక్యం ఏంటో తెలుసా? చీకటిని తొలగించేది. యేసు రక్తం దేనికంటే మన కుటుంబాలకు కంచెను అనుగ్రహించేది. అందరు తీశారా? చూడండి ఇప్పుడు ఆ మాటని అందరు చెప్పండి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవించదు. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? ఇక మీదట మీకు అపాయము సంభవించదు.
అందరు చెప్పండి, ఇక మీదట నాకు కానీ నా కుటుంబానికి కానీ నేను చేసే పనికి కానీ నాకు కలిగిన సమస్తానికి కానీ అపాయము సంభవించదు. ఆమె చెప్పండి. దేవుడు ప్రతిరోజు కూడా మన కుటుంబాల్లో మన జీవితాల్లో ఆయన వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక మీదట ఏ అపాయం నీ దరికి రాదు. ఆమె చెప్పండి గట్టిగా. ప్రతిరోజు ఇక మీదట అని అంటే అంతకు ముందేదో అపాయాలు వస్తున్నాయనేగా. ఇక మీదట అంటే ఇంతవరకు కూడా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉన్నట్టేగా. ఇక మీదట అంటే ఇంతవరకు కూడా ఏదో ఒక అపాయం మనకు దగ్గర పొంచి ఉన్నట్టేగా. దేవుడు మాట్లాడుతున్నాడు, జీవం కలిగిన దేవుడు. మనకు ఇక మీదట ఏ అపాయము మనకి సంభవించదు. ఆయన అంటున్నాడు అక్కడ పైన రాసిన మాట, యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆమె చెప్పండి. ఎవరికి వారు చెప్పుకోండి, యెహోవా నా మధ్య ఉన్నాడు అనండి. ఒకరికొకరు చెప్పుకోండి, యెహోవా మీ మధ్య ఉన్నాడు అని. నవ్వుతూ చెప్పుకోండి, యెహోవా మీ మధ్య ఉన్నాడు. అప్పుడు మనం చెప్పామనుకో ఈ మాట, మన పక్కనున్న వారికి యెహోవా మీ మధ్య ఉన్నాడు అన్నప్పుడు వాళ్ళు మనదే ఉన్నారు తెలుసా, యెహోవా మీ మధ్య ఉన్నాడు అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది మనం చెప్పేది ఒకే మాట అవుతుందా? ఒక మాట కాదా? ఒకే మాట. అంటే యెహోవా మీ మధ్య ఉన్నాడు అని మనం చెప్తున్నాం, పక్కన ఉన్నాడు చెప్తున్నారు యెహోవా మీ మధ్య ఉన్నాడని. ఇక యెహోవా మన మధ్య ఉంటే అపవాది ఎక్కడి నుంచి వస్తాడు? యెహోవా మన మధ్య నివాసం ఉండునుగాక. యెహోవా అంటే అది ఆయన పెట్టిన నామం, ఆయన పేరు. యెహోవా అంటే ప్రభువు. ప్రభువు మీ మధ్య ఉండునుగాక. ఆ ప్రభువే మిమ్మల్ని నడిపించునుగాక. ఆ ప్రభువు మీతో ఉంటే అపాయం ఎందుకు వస్తుంది? ఇది ఈరోజు మనం ధ్యానించే మాట. యెహోవా మీ మధ్య ఉన్నాడు, యెహోవా మీతో ఉన్నాడు. చాలామంది చెప్తారు కదా, యెహోవా మీతో ఉన్నాడు, మీ కుటుంబంతో ఉన్నాడని చెప్తున్నారు. కానీ మనతో ఉన్నాడు లేదు మనకు అర్థం కావట్లా. కానీ యెహోవా మన మధ్యన ఉంటే, యెహోవా ప్రభువు మన మధ్యన ఉంటే, ప్రభువు మనతో నివాసం చేస్తే, పైన చదివిన మాటల్లో శత్రువులు వెళ్ళగొడతాడు ఆయన. మనతో ఉన్న శత్రువులను ఆయన వెళ్ళగొడతాడు. ఏమండి, నాకు ఎవరు శత్రువులు ఉన్నారండి? బంధువులా నా శత్రువులు? నాతో ఉన్నవారా నా శత్రువులు? నా స్నేహితులా నా శత్రువులు అని మనం అనుకుంటాం. కానీ మన శత్రువు ఎవరో తెలుసా? అపవాది మన శత్రువు. ఆమె చెప్పండి. ఇరుగు పొరుగు వారి మన శత్రువులు కాదండి, అపవాది మన శత్రువు. ఎందుకు తెలుసా? అపవాది వాడు ఏమనుకుంటాడంటే, ఎప్పుడు ఈ కుటుంబం నెమ్మదిగా ఉండకూడదు అని వాడనుకుంటాడు, ఈ కుటుంబం సంపాదించకూడదు అని వాడనుకుంటాడు, ఈ కుటుంబం ఆరోగ్యవంతులుగా ఉండకూడదు అని వాడనుకుంటాడు, ఈ కుటుంబంలో మాట కలవకూడదు అని వాడనుకుంటాడు. కానీ మన దేవుడు ఎప్పుడు కూడా అనుకునేవాడు కాడు. అపాయము రాకుండా, అపాయం సంభవించకుండా, అపాయము దరికి చేరకుండా ప్రతి క్షణం ఆయన రక్తాన్నే మన కుటుంబాలకు ప్రాకారంగా కంచెగా మార్చి మన కుటుంబాలను క్షేమంగా నడిపించాలని ఆశపడే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. ఆయన కోరుకునేది మన దగ్గర నుంచి ఏంటో తెలుసా? వెండి బంగారాలు డబ్బు కాదు, మన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. మనం చేసే ప్రార్థన ఆయన కోరుకుంటున్నాడు, మనం చెల్లించే స్తుతులు ఆయన కోరుకుంటున్నాడు, మన ఇంట్లో కట్టే బలిపీఠాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయనా? ఏ ఇంట్లో బలిపీఠం కట్టకుండా ఉంటారో, ఏ ఇంట్లో ప్రార్థన చేయకుండా ఉంటారో, ఏ ఇంట్లో స్తుతించకుండా మౌనంగా ఉంటారో ఆ కుటుంబాలు మనం చెప్పనవసరంలా అపవాదికి నిలయాలు, అపవాది కేంద్రాలు. అపవాది అంట ప్రతిరోజు మనం చేసే పనైనా ఒకరోజు ఆగుతాం, ఒకరోజు వెళ్తాం. కానీ అపవాది పని ఏంటి తెలుసా? ప్రతిరోజు ప్రతి ఇంటికి వస్తాడు. ఏ ఇంటికి? దేవుని ఎరిగిన వారింటికే, ప్రార్థనకి వెళ్ళే వారింటికే, బైబిల్ తీసుకొని భక్తిగా వెళ్తున్న వారింటికే వచ్చి ప్రతి ఒక్కరిని గమనిస్తాడంట. ఈ ఇంట్లో ప్రార్థన ఉందా లేదా? మన పక్కింటోళ్ళు మనల్ని గమనించబోవచ్చు, మనం ప్రార్థన చేస్తున్నామో లేదో. మనతో ఉన్నవారు మనల్ని గమనించబోవచ్చు, మనం ఆయన్ని స్తుతిస్తున్నామో లేదో. మనతో ఉన్నవాళ్ళు మన గురించి తెలియకపోవచ్చు, మనం ఆరాధించే వాళ్ళం కాదో. కానీ అపవాది ప్రతిరోజు ప్రార్థన చేసే వాళ్ళని గమనిస్తుంటాడంట. ఎవరిలో ప్రార్థన తగ్గుతుంది, ఎవరు ప్రార్థన చేయకుండా ఉంటున్నారు, ఎవరు ఆయన స్తుతించుకోకుండా మౌనంగా ఉంటూ కాలక్షేపాలకు, కథలకు, లోక ముచ్చట్లకు, లోక వ్యవహారాలకు, లోకంలో ఉన్నటువంటి ప్రతి దానికి సమయాన్ని ఇస్తున్నారు అని గమనించి ప్రార్థన లేని ఇల్లు ఎక్కడుందని వెతుక్కుంటుంటాడంట. ఏ ఇంట్లో ప్రార్థన ఉండదో, ఏ బిడ్డల్లో ప్రార్థన ఉండదో, ఏ కుటుంబంలో ప్రార్థన ఉండదో ఆ కుటుంబాలను వాడు వెతుక్కొని ఈ ఇల్లు నాకు సరైంది, ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు నాకు కావాల్సిన వాళ్ళే,
ఎందుకంటే నేను ఎట్టగో ప్రార్థన చేయను అపోదు అనుకుంటాడంట. నాకు ఎట్టగో ప్రార్థన అంటే పడదు. అలాగే ప్రార్థన చేయని వాళ్ళు ఎక్కడున్నారా? మందిరానికి వెళ్ళని వాళ్ళు ఎక్కడున్నారా? భక్తి చేయని వాళ్ళు ఎక్కడున్నారా? లేదా పగలు మందిరానికి వెళ్ళినట్లు కానివ్వండి, సాయంత్రం సినిమాలకు వెళ్ళే వాళ్ళు ఎక్కడున్నారా అని వెతుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్తాడంట. ఈ రోజున మన కుటుంబాల్లో మన దేవుడి నివాసం ఉండాలి అని అనుకుంటే, ఇక్కడ మనం చదివాం కదా, ప్రభువు మీ మధ్య ఉన్నాడు, ఆమెను చెప్పండి. ప్రభువు మీ కుటుంబంలో ఉన్నాడు, ఆమెను చెప్పండి. ప్రభువు మీ చేతి పనుల్లో తోడుగా ఉన్నాడు, ఆమెను చెప్పండి. మీ బిడ్డలకు ప్రభువు తోడుగా ఉంటాడు, ఆమెను చెప్పండి. ఆయన తోడుగా ఉంటే ఏం జరిగిద్ది? అపాయం అనేది మన దరికి రాదు, ఆమెను చెప్పండి. అపాయం, ఏ అపాయం అండి? ప్రమాదాలు, మేము చూసేటువంటి ఈ పరిస్థితులా మనం అనుకుంటాం. అపాయం అంటే ఏంటో తెలుసా? శారీరక సంబంధంగా కలిగే అపాయాలు కాదు, ఆత్మ సంబంధమైన అపాయాలు కలుగు చేయాలని వాడు ప్రయత్నిస్తాడు. ఆత్మను, దేవుని సందులోంచి మనం పొందుకున్న పరిశుద్ధాత్మను, మన హృదయంలో నిలయంగా మార్చుకున్న పరిశుద్ధాత్మను, దేవునికి నివాసంగా ఏర్పరచుకున్న పరిశుద్ధాత్మను మనలో నుంచి తీసివేయాలని వాడు అపాయాలు పొంచి కార్యాలు చేద్దామని చూస్తుంటాడు. ప్రతిరోజు కూడా మనము పొందుకున్న పరిశుద్ధాత్మను ప్రతిదినము కాపాడుకునే వారిగా మనము మార్చబడుదుముగాక. పొందుకున్న పరిశుద్ధాత్మ ప్రకారంగా నడిపించబడే వారిగా మనము తీర్చిదిద్దబడుదుముగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో యెహోవా మీ మధ్యన ఉన్నాడు, ప్రభువు మీ మధ్యన ఉన్నాడు. ఈ మాటలు మీరు మర్చిపోయే మాటలు కాదు. ప్రతిరోజు మరలా మేము వచ్చే నెల వరకు ఈ మాటలు మీ మనస్సులో సిద్ధపడి స్థిరపరచబడునుగాక. ప్రభువు మా మధ్య ఉన్నాడని మీరు ప్రతిరోజు నోటితో ఒప్పుకోండి. మీరు పలికే మాట మీ ఇంట్లో ప్రభువు నివాసం ఉండడానికి మార్గంగా మార్చబడుతుంది, ఆమె చెప్పండి. ప్రభువు మా మధ్యన ఉన్నాడు అని మీరు ఎప్పుడు అనుకోండి. మా మధ్య ఎమ్మెల్యే గారు ఉన్నాడండి, మా మధ్య ఫలానా అధికారం ఉన్నవాడు ఉన్నాడని అనుకుంటున్నాం, కానీ వారికంటే కూడా మనం ఆరాధించే ప్రభువు మన మధ్య ఉండునుగాక. మన ఇంట్లో ఆయన ఉన్నాడు అనుకోండి, మనం చేసే ప్రతి పని మేలుకరంగానే మార్చబడుతుంది. ఆయన మన మధ్య ఉన్నాడు అనుకోండి, మనం తలపెట్టే ప్రతి కార్యం విజయవంతంగా మార్చబడుతుంది. ఆయన మన మధ్య ఉన్నాడు అనుకోండి, మనం చేద్దాం అనుకున్న పని ఒక కష్టం భారమైంది అనుకోండి, ఆయనే మన మధ్య ఉంటే ప్రతి పని సునాయాసంగా దేవుడు మారుస్తాడు, ఆమె చెప్పండి. ఈ రోజున ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన మనకు అపాయం అనేది, ఇక మీదట అపాయం అనేది సంభవించకుండా ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆమె చెప్పండి. ఇంతకీ ఈ విధంగా జరగాలంటే ఏం కార్యం జరగాలి? ఒకసారి యెహెజ్కేలు పుస్తకం, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 26వ వచనం నుంచి ఒక మాటలు రాయబడిన చూడండి. పేజీ కొంచెం వెనక్కి తిప్పండి. యెహెజ్కేలు పుస్తకం, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 26వ వచనం నుంచి రాయబడిన మాటలు మీరు ఒకసారి చదివినట్లయితే, నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. ఇది మొదటి మాట, నేను వారిని స్థిరపరుస్తాను. తర్వాత వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచేదను. ఒకసారి ఈ పేజీ నెంబర్ చెప్తాను చూడండి, అందరు తీసి 720 పేజీలోకి రండి. 720 ఆ పేజీలోకి వచ్చిన తర్వాత మీరు చదవండి. దానికి ముందు 719 పేజీలో ఒక మొక్క ఉంటుంది. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేస్తాను, అది నాకును వారికి. అంటే వారు ఎవరు? దేవుని సన్నిధిలో ప్రార్థించే మనం. వారు అనే వారు ఎవరు? దేవుని సన్నిధిలో మొర్రపెట్టే మనం. వారు అంటే ఎవరు? ఆయన సన్నిధిలో ప్రతిదినం వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేసి బలిపీఠం కట్టి ఆయన సన్నిధిలో కనబడతాకి వెళ్ళే మనం. మనకు ఆయన ఒక నిబంధన చేస్తున్నాడంట. నిబంధన చేశాను అంటాడు, నేను వారితో చేసిన నిబంధన నేను స్థిరపరిస్తేనే నేను వారి మధ్య ఉంటా, వారికి అపాయం రాకుండా నేను నడిపిస్తా. ఆ నిబంధన స్థిరపరిస్తేనే నేను వారి మధ్యన ఉంటా. ప్రభువు మా మధ్యన ఉన్నాడు, యెహోవా మీ మధ్యన ఉన్నాడు అని మనందరం చెప్పుకుంటాం కదా. మన మధ్యన ఉన్నటువంటి యెహోవా ఏం చేస్తాడు? మొదటిదిగా నిబంధన స్థిరపరుస్తాడు. మరి చదవండి ఆ మాట.
నిబంధన ఉంటుంది. అది నాకును వారికి అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచదను. నేను వారిని స్థిరపరుస్తాను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థానమును వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. ఒకరోజు కాదంట. రెండో మాట ఏంటో తెలుసా? ఒకటేమో స్థిరపరుస్తాడు, రెండవది ఆయన పరిశుద్ధ స్థలాన్ని ఒకరోజు ఉంచుతాను, పరిశుద్ధ స్థలాన్ని ఒక వారం రోజులు ఉంచుతాను, పరిశుద్ధ స్థలాన్ని ఒక నెల రోజులు ఉంచుతాను, వారి మధ్య నా పరిశుద్ధ స్థలాన్ని ఒక సంవత్సరం పాటు ఉంచుతాను అనట్లా. ఆయన మన మధ్యన ఆయన పరిశుద్ధ స్థలాన్ని ఎన్ని రోజులు ఉంచుతాడంటే నిత్యము. నిత్యం అంటే మనం జీవించినంత కాలం ఆయన పరిశుద్ధ స్థలాన్ని మనతో ఉంచుతాడు. మూడో మాట అక్కడ రాయబడి చదవండి. నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడినై ఉందును, నా జనులై ఉందురు, మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరిచేవాడనని. అన్యజనులంటే దేవుని ఎరగని వారు. నేను వారి దేవుడను, వారి మధ్యన ఉంటాను, నేను వారి అపాయాలను తప్పిస్తాను అన్నాడు కదా వాగ్దానంగా. మూల వాక్యాలు మనం చదివిన వాగ్దానంలో మా దేవుడు మాట్లాడుతున్న మాట, ప్రభువు మీ మధ్యన ఉన్నాడు, యెహోవా మీ మధ్యన ఉన్నాడు. ఆయన మీ మధ్యనుంటే ఏం జరుగుతుంది? ప్రభువు మన మధ్యనుంటే ఏం జరుగుతుంది? ప్రభువు మనతో ఉంటే ఏం జరుగుతుంది? ప్రభువు మన కుటుంబంతో ఉంటే ఏం జరుగుతుంది? ప్రభువు మన బిడ్డలతో ఉంటే ఏం జరుగుతుంది? అయ్యా, నువ్వు మా మధ్యన ఉన్నావు కదా, నాకు ఇంత బంగారం వచ్చేటట్లు చేస్తావా? అయ్యా, నువ్వు మా మధ్యన ఉన్నావు కదా, ఇంత వెండి సంపాదించినట్లుగా చేస్తావా? నువ్వు మా మధ్యన ఉన్నావు కదా, ఇతరులకు కూడా వచ్చిన సంపాదనంతా నాకే వచ్చేటట్లుగా చేస్తావా? అయ్యా, నీవు నా మధ్యన ఉంటానంటున్నావు, నా కుటుంబంలో ఉంటానంటున్నావు కదా, నా కుటుంబంలో ఏది కొదువు లేకోకుండా అన్నీ నాకు సమృద్ధిగా ఉండి చక్కగా తిని నేను పడుకుంటానయ్యా, ఇవన్నీ నాకు కలిగేటట్లుగా నా మధ్యన ఉంటావా అని అనుకుంటున్నాం. కానీ ప్రభువు మన మధ్యన ఉంటే మనం అనుకునేది ఏంటో తెలుసా? ఏదో సంపద కలుగుతుంది. ప్రభువు మన మధ్యన ఉంటే ఏదో సంపాదన వస్తుంది. ప్రభువు మన మధ్యన ఉంటే ఏదో సంపాదించుకుంటాం. ప్రభువు మన మధ్యన ఉంటే సమస్యలు పోతాయి. ప్రభువు మన మధ్యన ఉంటే అనారోగ్యాలు తొలగించబడతాయి. ప్రభువు మన మధ్యన ఉంటే మనం ఏదో క్షేమంగా ఉంటాం చాలు అని అనుకుని సరిపెట్టుకోవడం కాదు. ఆయన మన మధ్యన ఉంటే, ఆయన మనతో ఉంటే, ఆయన మన మధ్యన ఉన్నాడు అని మన నిదర్శనం ఏంటంటే మన అపాయాలన్నీ తప్పిస్తాడు, మనకున్న శత్రువులను వెళ్ళగొడతాడు, మనకున్న సమస్యలను పరిష్కరిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన మన మధ్యన ఉంటే 3 కార్యాలు ఈ దినాన్న దేవుడు చేయబోతున్నాడు. ఆ 3 మీకు క్లుప్తంగా నేను వివరించి ప్రార్థన చేస్తాను. 3 కార్యాల్లో మన యెహెజ్కేలు పుస్తకంలో చదివినటువంటి 27వ వచనంలో 26వ వచనంలో మనం చదివిన మాటలు ఏంటంటే, నేను వారిని స్థిరపరుస్తాను. ఆమెను చెప్పండి. ఆయన మన మధ్యలో ఉంటే ఏం చేస్తాడంటే 3 కార్యాల్లో మొదటిది స్థిరపరుస్తాడు. దేనిలో స్థిరపరుస్తాడు? ఒక చక్కని ఇల్లు కట్టుకొని, పిల్లలకి చక్కగా పెళ్ళిళ్ళు జరిగి, వాళ్ళకి పిల్లలు పుట్టి, వాళ్ళు చదువుతూ ఉండి, ఇక అన్నీ స్థిరపరుస్తూ, అంటే మనం అనుకునే బాహ్యమైన స్థిరపరచడం కాదు, ఇవి దేవుడు మనం అడిగినా అడగకపోయినా ఇస్తాడు. ప్రతిరోజు కూడా మనకి ఏది అవసరమో దేవుడు మనకు దయచేస్తాడు. అయితే నేను చెప్పే స్థిరపరచడం అది ఏంటంటే, బాహ్యంగా స్థిరపరచడం కంటే పరసంబంధంగా దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. పరసంబంధంగా స్థిరపరచబడ్డం అంటే మనకు ఒకటే ఆశ, అయ్యా జీవించినంత కాలం నమ్మకంగా నేను జీవించాలి, జీవించినంత కాలం నా బిడ్డల క్షేమాన్ని చూస్తూ నేను జీవించాలి, జీవించినంత కాలం నీకు సాక్షిగా నేను జీవించాలి, జీవించినంత కాలం నీ కొరకు నేను బ్రతకాలయ్యా. ఒక దినాన నీ పిలిపే వచ్చినా, ఒక దినాన నీ రాకడే కబురుదాం నాకు వినబడినా, నేను ఎలా ఉండాలో తెలుసా? రెప్పపాటున మారగలిగిన నీ మేఘాల మీద కొనిపోబడగలిగిన వ్యక్తిగా నేను మార్చబడాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఇది ఈ విధంగా మనం స్థిరపరచబడాలని దేవుడు కోరుకుంటాడు. ప్రతి ఒక్కరి జీవితంలో భూ సంబంధమైన దీవెన, పర సంబంధమైన దీవెన ఇస్తాడు. ఎలా ఇస్తాడో మీకు ఒక మాట చెప్తాను. మన మూల పితరుడైన అబ్రహాం గారు ఉన్నాడు. అబ్రహాం గారిని దేవుడు పిలిచి, అబ్రామా నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నేను చూపించే ప్రాంతానికి నువ్వు వెళ్ళు, అక్కడ నేను నిన్ను స్థిరపరుస్తా, అక్కడ నేను నిన్ను విస్తరింపజేస్తా, అక్కడ నిన్ను నేను గొప్ప చేస్తా. ఈ మాట చెప్పాడు కదా.
అబ్రహాం గారు ప్రయాణం వెళ్ళాడు, ఆయన చెప్పినట్లుగానే నడుస్తూ వెళ్ళాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? ఆయన చెప్పిన చోట మనల్ని గొప్ప చేస్తాడు, ఆయన చూపించిన చోట మనల్ని స్థిరపరుస్తాడు. ఇంతకీ అబ్రహాం గారు వెళ్తున్న మార్గంలో అన్నీ సమృద్ధిగా వచ్చాయి. 318 మంది పనోళ్ళు ఉన్నారు. ఇంకా చూస్తే గొర్రెల మంద, ఆ మేకల మంద, పశువుల మంద విస్తారం అయిపోయింది, ఆస్తి పెరిగిపోయింది, పనోళ్ళు పెరిగిపోయారు. ఆఖరికి తన సహోదరుడి కొడుకు లోతుకి అబ్రహాము పశువుల కాపర్లకి గొడవ వచ్చి విడిపోయే పరిస్థితి వచ్చింది. ఇన్ని వచ్చినా అబ్రహాం గారు ఒక సమయంలో అనుకుంటాడు, అయ్యా ఇంత ఆస్తి ఇచ్చి ఏం లాభం, ఇంత విస్తారమైన సంపద ఇచ్చి ఏం లాభం, నాకు ఒక కుమారుడు లేడే, నాకు ఒక వారసుడు లేడే, నా ఇంటికి నా పని వాళ్ళకి యజమానుడిగా ఉన్నటువంటి ఎలియాజరే నా ఇంటికి నా ఆస్తికి వారసుడు అవుతాడేమో అని అనుకుని బాధపడుతూ ఉంటే అప్పుడు దేవుడు దర్శించి మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో ఇసుక రేణువులు ఒకసారి లెక్క పెట్టగలిగితే లెక్క పెట్టు అని అన్నాడు. లెక్క పెట్టడం తరం కాల. అప్పుడు అన్నాడు, అయ్యా ఈ ఇసుకని ఎలా లెక్క పెట్టగలుగుతాం అంటే, ఈ ఇసుక రేణువులంత విస్తారంగా నీ సంతానం మార్చబడబోతుంది అన్నాడు. ఆమె చెప్పండి. ఇసుక దేనితో పోల్చబడింది తెలుసా? భూ సంబంధమైన ఆశీర్వాదాలు. తర్వాత ఇంకొక మాట అన్నాడు, మరలా చూపించి ఆకాశ నక్షత్రాలను లెక్కించడం నీకు వీలైతే లెక్కించు అన్నాడు. మనం కూడా చిన్నప్పుడు లెక్క పెట్టడానికి ప్రయత్నించాం కదా, నేనైతే చాలాసార్లు ప్రయత్నించా. 1 2 3 4 అంటూ ఎన్నిసార్లు లెక్క పెడదామన్న వల్ల కాదు, ఎక్కడో చోట లెక్క తప్పుతుంది. అయితే ఇసుక రేణువులను లెక్క పెట్టడం సాధ్యం కాదు, ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టడం సాధ్యం కాదు. ఆ విధంగా ఆశీర్వదిస్తానని అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఇక్కడ ఒక మర్మం దాగి ఉంది. అదేంటంటే ఇసుక భూ సంబంధమైన ఆశీర్వాదం. భూ సంబంధంగా మనకి ఏది కావాలి? వస్త్రాలు కావాలి, ఉండడానికి నివాసం కావాలి, పిల్లలు కావాలి, సంపాదన కావాలి, సమస్తం అనుగ్రహించబడాలి. ఆ విధమైన భూ సంబంధమైన ఆశీర్వాదం దేవుడు మనందరికి ఇస్తాడు. అదే రీతిగా పర సంబంధమైన ఆశీర్వాదం కూడా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆయన మన మధ్యన ఉంటే మనకు అపాయం సంభవించదు. ఆయన మన మధ్యన ఉంటే చేసే కార్యాలు మొట్టమొదటిది స్థిరపరుస్తాడు. ఆ స్థిరపరిచే దేవుడు భూ సంబంధంగా ఒక ఇల్లు ఇచ్చి స్థిరపరిచాను అనడు, పిల్లలకి పెళ్లి చేసి స్థిరపరిచేసాను అని అనడు. మన కుటుంబంలో ప్రతి దినము కూడా స్థిరపరచాలి అని కోరుకున్న దేవుడు సమస్యల వలయాల్లో మనల్ని చిక్కింపజేసి, సమస్యల వలయాల్లో నలిగిపోయి, ఇబ్బందులు ఇరుక్కుపోయి, అనారోగ్యాల బలహీనతలో కూరుకుపోయి, ఎన్నో సమస్యలతో ఇదిగో నేను స్థిరపరిచా ఇదే విధంగా అనడు. ప్రతిరోజు కూడా భూ సంబంధమైన ఆశీర్వాదాల చేత మనల్ని నింపి, భూ సంబంధమైన ఆశీర్వాదాలకు వారసులుగా మనల్ని మార్చి, అదే సమయంలో పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనము మన కుటుంబాలు అనుభవించేటట్లు దేవుడు సహాయం చేయనుగాక. ప్రతిరోజు కూడా స్థిరపరిచిన దేవుడు అబ్రహామును ఏ విధంగా భూ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలకు వారసుడిగా మార్చాడో, మన కుటుంబాల్లో కూడా మన మధ్యన ఉన్న దేవుడు అపాయం రాకుండా, అపాయం సంభవింపకుండా మనల్ని నడిపించే దేవుడు ఎట్టి భూ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపి నడిపించునుగాక. ఇంకొక మాట చెప్పనా? స్థిరపరిచే విషయంలో ఇస్సాకును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని అన్ని చోట్ల అబ్రహామును ఆశీర్వదిస్తూ వచ్చాడు. వెళ్తున్నాడు, అబ్రహాము తవ్విన బావులన్నిటిని వాళ్ళు పూడి చేస్తే మరలా ఇస్సాకు ఆ బావులను తవ్వడం మొదలుపెట్టాడు. తవ్వుతూ ఉండగా జలలు కలిగిన బావులుగా మార్చబడతా వస్తున్నాయి. నీళ్లు రానంత వరకు శత్రువులు అంత దూరం నుండి చూస్తున్నారు, నీళ్లు రానంత వరకు దూరంగానే ఉంటున్నారు. ఎప్పుడైతే జలాలు పొంగుతున్నాయో శత్రువులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ఇది మాది, ఈ ఓట మాది అంటున్నారు. వాళ్ళతో ఎక్కడ గొడవపడలా, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళతో ఎక్కడ ఏ నోటి మాట ద్వారా కూడా వాళ్ళు అనలా, మీరెవర్రా నన్ను అనడానికి, నేను కష్టపడి తవ్వా, నీళ్లు వచ్చేంతవరకు నేను తవ్వాను అని ఎక్కడ అనలా. ఇస్సాకు జీవితంలో మనం చూసుకుంటూ వెళ్తే మౌనం వహించి వాళ్ళతో గొడవ పడకుండా వెళ్ళిపోతూ వచ్చాడు. కానీ చివరికి ఏం జరిగిందో చెప్పనా? ఒక మాట అందరూ వినండి. చివరికి ఒక బావి తవ్వుతున్న సమయంలో మరలా అక్కడికి వచ్చారు. అప్పుడు అనుకున్నాడు ఇస్సాకు, అయిపోయింది, ఇంకా ఇక్కడికి కూడా వచ్చారు, ఇది కూడా వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోవాలి, ఇది కూడా వాళ్ళకి అప్పగించేసి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉండగానే వాళ్ళు వచ్చి అంటున్నారు, అయ్యా గడిచిన రాత్రి దేవుడు మాతో మాట్లాడాడు, నా సేవకుడి జోలికి కానీ నా బిడ్డల జోలికి కానీ వెళ్ళడానికి వీల్లేదు, మంచి కానీ చెడు కానీ మాట్లాడడానికి వీల్లేదు. ఇదిగో నా బిడ్డకి నేను తోడై ఉన్నాను, వారి మధ్యలో నేనున్నాను, వారితో నివాసం నేను చేస్తున్నాను అని దేవుడు మాకు చూపించాడయ్యా, నీతో సమాధాన పడడానికి నేను వచ్చామని చెప్పి శత్రువులు వచ్చి ఇస్సాకుతో సమాధాన పడి ఇస్సాకును దేవుడు స్థిరపరిచేటట్లుగా చేశాడు.
ఈరోజు నీ మాటలు వింటున్న మనం స్థిరపరచబడటం అంటే డబ్బులోనూ ఆస్తిలోనూ అంతస్తుల్లోనూ కాదు, ఆత్మీయతలో మనము స్థిరపరచబడేటట్లుగా దేవుడు నిలబెట్టునుగాక. ప్రతిరోజు కూడా ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం చేసేవారిగా ఇంకా మనం గమనించుకుంటూ వెళ్తే యోసేపు, యాకోబు ఉన్నాడు దానికి ముందు. యాకోబు అనుకున్నాడు, తండ్రిని మోసం చేశాను, అన్నను మోసం చేశాను, జ్యేష్ఠత్వ హక్కును పొందుకున్నాను చాలు అని అనుకుని పరుగులు చేస్తూ ఉంటే దేవుడు విడిచిపెట్టకుండా ఎక్కడ అరణ్యంలో చీకటి పడిందని చెప్పి తలగడగా ఒక రాయిని పెట్టుకుని పడుకున్నాడో ఆ స్థలములోకి దేవుడు వచ్చి మాట్లాడతాడు, ఇదిగో నీ తండ్రి దేవుడను, నీ తాతకు దేవుడను, ఇదిగో నీకు కూడా దేవుడను, నేను నిన్ను స్థిరపరుస్తా. ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావా? నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అనుకుంటున్నావా? నాకు ఇంతవరకు కూడా మేలు చేసేవాళ్ళే లేరు అనుకుంటున్నావా? ఆరోగ్య విషయంలో కానీ, ఆహార విషయంలో కానీ, జీవనోపాధి విషయంలో కానీ ఏ పరిస్థితుల్లో కూడా నేను ఒంటరిని అనుకుంటున్నావా? నేను నీతో ఉన్నాను, నీతో నడుస్తాను, నిన్ను నేను స్థిరపరుస్తాను అని యాకోబుతో మాట్లాడిన దేవుడు ప్రయాణం అంతట్లో తోడే ఉన్నాడు. ఏ పని చేసినా ఆశీర్వదించాడు. ఆ మామగారింట్లో లాబానింట్లో అడుగు పెడితే యాకోబుని బట్టి ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. ఈ చరిత్ర అంతా మనకు తెలిసింది. అయినా నేను క్లుప్తంగా మీకు చెప్పగలిగిన మాట ఏంటంటే, ఆయన మన మధ్యన ఉంటే మనల్ని దేవుడు మొట్టమొదటిగా స్థిరపరుస్తాడు. స్థిరపరిచే దేవుడు ప్రతి విషయంలో ఆత్మ సంబంధమైన వరకు మనల్ని స్థిరపరుస్తాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. యోసేపు కలలు దర్శనాలు వచ్చాయి, యాకోబు కొడుకే. కలలు దర్శనాలు వచ్చి పనలు నిలబడుతున్నట్లుగా చూస్తున్నాడు, సాష్టాంగ పడుతున్నట్లుగా చూస్తున్నాడు. ఇవన్నీ చెప్తే సూర్యచంద్రులు కూడా సాష్టాంగ పడ్డారని చెప్తే అన్నలు అనుకున్నారు, ఏరా మేము మీ బానిసలమా, మేము నీ దగ్గర తల ఉంచామా, నీ కాళ్ళమే పడ్డామా అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడి సహోదరుడి మీద పగబెట్టుకొని ఒక దినాన అన్న వాళ్ళకి ఆహారం పంపించమని తీసుకుని వెళ్ళమంటే వెళ్తున్నప్పుడు దూరా నుంచి చూశారంట. కళ్ళలుగానే వాడు వస్తున్నాడు రా, వాడిని లేకుండా చేద్దాం, వాడి కళ్ళు ఏమైపోతాయి, వాడిని చంపేద్దాం, వాడి కళ్ళు ఏమైపోతాయి అని అనుకున్నారు. కానీ జరిగింది ఏంటంటే, వాళ్ళు ఏది చేయాలని చూసినా, చంపాలని చూసినా స్థిరపరిచే దేవుడు తోడుగా ఉండి బానిసగా అమ్మేటట్లుగా, ఒక వస్తువుగా అమ్మేసేటట్లుగా చేసిన, బానిసగా ఉంచిన, చెరసాలలో ఉంచిన చెయ్యని నేరానికి సింహాసనం మీద దేవుడు స్థిరపరిచాడు. ఆయన మనతో చేసిన నిబంధన స్థిరపరిచి మనలను, మన కుటుంబాలను నడిపించునుగాక. ప్రతిరోజు ప్రతి క్షణం మనం కోరుకోవద్దు ఏంటో తెలుసా? నా ప్రభువు నా మధ్యన ఉండాలి, నా ప్రభువు నా ఇంట్లో ఉండాలి, నా ప్రభువు నేను చేసే పని దగ్గర ఉండాలి, నా ప్రభువు నేను కష్టపడే కష్టం దగ్గర నా ప్రభువు ఉంటే నేను చేసే ప్రతి పనిని దేవుడు స్థిరపరుస్తాడు. ఆమె చెప్పండి. దావీదు గారు మనందరూ తెలుసు కదా, ఎక్కడుండేవాడు? అరణ్యంలో మందల్ని మేపుకుంటూ, గొర్రెల్ని మేపుకుంటూ అరణ్యంలో ఉంటూ ఎప్పుడు ఒకటే పాట, యెహోవా నా కాపరి, నాకు లేమి అనేది కలగదు. ఆయన పాడిన పాటని ఆకాశమందున్న దేవుడు విన్నాడండి. ఈ రోజున మన ఇంట్లో ఏ పాట పాడగలుగుతున్నాం? ఈ రోజున మన ఇంట్లో ఏ పాటలు వినబడుతున్నాయి? ఈ రోజున మన ఇంట్లో ఏ పాటలు మారుమోగుతున్నాయి? ఒక్కసారి మనల్ని మనం ఆగి ఆలోచన చేసుకుంటే, ప్రభువు మన మధ్యలో ఉండాలంటే మనం పాడే పాట ఎలా ఉంది? ప్రభువు మన మధ్యలో ఉండాలంటే మనం చేసే ప్రార్థన ఎలా ఉంది? ప్రభువు మన మధ్యలో ఉండాలంటే ఆయన మనల్ని మొట్టమొదటిగా స్థిరపరచాలి అని అంటే మన ప్రవర్తన ఎలా ఉంది? ఇది మనం ఆగి ఆలోచించి గమనించగలిగితే ప్రతిరోజు కూడా ఆ ప్రభువు మన మధ్యన ఉండడానికి మనమే బాటని ఏర్పరచాలి. ప్రభువు మన మధ్యన ఉండడానికి మనమే ఆహ్వానాన్ని పలకాలి. ఒక మాట చెప్పనా మీకు, మన ఇంట్లో ఒక కార్యక్రమం పెట్టుకుంటా ఉంటే కబురు చేయకోకుండా, పిలవకుండా మన ఇంటి వాళ్ళు కూడా రావడానికి ఇష్టపడరు. మరి అలాంటిది మనం ఆయన్ని స్తుతించకుండా, ప్రార్థన చేయకుండా, మోకరించకుండా నా కార్యాలు జరగాలనుకుంటే మన ప్రభు మన ఇంట్లోకి ఎలా రాగలుగుతాడు? ఆయన మన మధ్యన ఎలా ఉండగలుగుతాడు? ఆయన మన మధ్యన ఉండాలి అంటే మొదట మనం స్తుతించేవారిగా మార్చబడితే, ప్రార్థించేవారిగా మార్చబడితే, ఆయనకు కృతజ్ఞత స్తుతుల సింహాసనం వేయగలిగిన వారిగా మనము మార్చబడగలిగితే ఆయన మన ఇల్లు దాటిపోడండి. ఒక్క మాట చెప్పనా, స్తుతించే వారిని దాటి ఆయన అడుగు కూడా బయట పెట్టడంట. ఎవరు ఆయన స్తుతిస్తారో, ఎవరు ఆయన సందులో నిత్యము గడుపుతారో ఆ కుటుంబాన్ని దాటి ఆయన వెళ్ళాడు. ఆమె చెప్పండి గట్టిగా. మన కుటుంబంలో నిత్యం ఆయన మనతో, ప్రభువు మన మధ్యన ఉండాలంటే మొట్టమొదటిగా ఆయన మనల్ని స్థిరపరుస్తున్నాడు. ఆ స్థిరపరిచే మనం స్థిరపరచబడేటట్లుగా మనం మార్చబడాలంటే మనము స్తుతించే వారిగా, ప్రార్థించే వారిగా ఉండాలి. అక్కడ 26వ వచనంలో రెండో మాట చదవండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం
వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థానమును ఇది రెండో మాట, వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. ఇక్కడ వినండి, నిత్యము ఉంచుతాడంట పరిశుద్ధ స్థలాన్ని. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆనాడు మోషే గారు కట్టినటువంటి ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలు ఉండేవి. ఆ 3 భాగాల్లో ఆ బయట, ఈ గోడ అవతల నుంచి బయటదేమో ఆవరణం, ఈ గోడ లోపల నుంచి మీరు ఇక్కడి వరకు కూర్చున్నారు కదా, అది పరిశుద్ధ స్థలం. ఇక్కడ దేవుని నిబంధన మనసం ఉండే స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఈ 3 స్థలాలు ఒకటే, భూమి మీదే ఉన్నాయి. ఈ 3 స్థలాలు కట్టడం ఒకటే, ఈ 3 స్థలాలను కట్టిన వారు ఒకరే, కానీ వీటిని విభాగించిన పద్ధతి వేరే. ఆ గోడ అవతలేమో ఆవరణం, ఆవరణం దగ్గర బలిపీఠం ఉంటుంది. ఆవరణం దాటిన తర్వాత, బలిపీఠం దాటిన తర్వాత గంగాళం ఉంటుంది. అది దాటి లోపలికి వచ్చిన తర్వాత పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలంలో ఒక పక్క దీపవృక్షం, ఒక పక్క సన్నిధి రొట్టెల బల్ల. ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే దారిలో ధూపవేదిక ఉంటుంది. ఈ అతి పరిశుద్ధ స్థలముకు ముందు పరిశుద్ధ స్థలంలో ఉన్న దీపవృక్షం, సన్నిధి రొట్టెల బల్ల, ఇక్కడ ఉన్నటువంటి ధూపవేదిక, ఈ 3 దాటి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే సామాన్యమైన విషయం కాదు. కట్టింది మేస్త్రులే కదా, ఈ డేరాలు వేసింది మనుషులే కదా, ఎలా పడితే అలా వెళ్ళొచ్చు అనుకుంటానికి వీల్లేదు. పరిశుద్ధ స్థలముగా మనల్ని ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆ పరిశుద్ధ స్థలంలోకి అపవిత్రత రాకుండా, ఆ పరిశుద్ధ స్థలంలోకి అపవిత్రమైన తలంపులు రాకుండా, ఈ పరిశుద్ధ స్థలముగా సంఘముగా కూడుకున్న మనం ప్రతిరోజు కూడా నిత్యము పరిశుద్ధ స్థలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏదో ఒకరోజు పరిశుద్ధ స్థలంగా ఉన్నామండి, ప్రభు బల్ల తీసుకున్న రోజు పరిశుద్ధంగా ఉన్నాం, ప్రభు బల్లలో ఆయన శరీరంలో పాలుపంపులు పొందే రోజు పరిశుద్ధంగా ఉన్నాం, మిగతా రోజులన్నీ ఎలా ఉన్నా పర్వాలేదు అనుకోవడానికి వీల్లేదు. ప్రతిరోజు మనము పరిశుద్ధ స్థలముగా మార్చబడుదుముగాక. ఆయన మన మధ్యలో ఉంటాడు. ఆమెన్ చెప్పండి. ఆయన మన మధ్యలో ఉంటే 3 కార్యాలు చేస్తాడు. మొదటిది మనల్ని, చెప్పండి అందరూ గట్టిగా, స్థిరపరుస్తాడు. దేనిలో? భక్తిలో స్థిరపరుస్తాడు, ప్రార్థనలో స్థిరపరుస్తాడు, ఆయన స్తుతించడంలో స్థిరపరుస్తాడు, మోకరించడంలో స్థిరపరుస్తాడు, ఆయన సన్నిధిలో సమాజముగా కూడుటలో స్థిరపరుస్తాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా, ఇక్కడ ఈరోజు కూడిక జరుగుతుంది కదా, ఈ కూడికలో ఎంతమంది స్థిరపరచబడ్డారో వారిని దేవుడు నడిపించాడు. ఎంతమంది స్థిరపరచబడి ఆయన సన్నిధిలో స్థిరపరచబడిన వ్యక్తులుగా ఉన్నారు, ఆ కుటుంబాలను దేవుడు నడిపించాడు. ఎందుకో చెప్పనా? మనం లోక సంబంధమైన ప్రతి దానికి ముందుంటాం, లోక సంబంధం ప్రతి దానికి పరుగులు తీస్తాం, లేదా కాసేపు వేరే ఒకరి గురించి, ఊళ్ళో గురించి వార్తలు చెప్పుకోవడానికి కూర్చుంటానికి ఇష్టపడతాం. కానీ దేవుని సందులో కూర్చోవాలంటే అది పరిశుద్ధంగా ఉన్నవారు మాత్రమే అడుగు పెట్టగలుగుతారు. ఆమె చెప్పండి. దేవుని సందులో కూర్చోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. దేవుని సందులో కూర్చోవడం అంటే అది మామూలుగా మనం ఊహించుకునే ఊహకు మించి జరిగేది కాదు. దేవుని సందులో కూర్చోవడం అంటే ఆయన చిత్తం ఉండాలి. దేవుని సందులో కూర్చోవడం అంటే ఆయన నడిపించాలి. దేవుని సందులో కూర్చోవడం అంటే ఆయన ఏర్పాటులో, ఆయన సిద్ధపాటులో ఉన్నవారు మాత్రమే ఆయన సన్నిధిలో కూర్చోగలిగిన వారిగా మార్చబడుదురుగాక. ఆయన సన్నిధిలో ఎవరు కూర్చోవాలని ఆశపడతారో, ఎవరు ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకుంటారో వారిని దేవుడు ప్రత్యేకించి, ఏర్పరిచి, అభిషేకించి, పరిశుద్ధపరిచి ఆయన సన్నిధిలోకి తీసుకుని వచ్చి ఆయన కూర్చోబెడతాడు. ఇక్కడ రెండో మాటకు మనం వింటున్నాం, ఆయన పరిశుద్ధ స్థలాన్ని వారి మధ్య నిత్యము ఉంచాలని కోరుకుంటున్నాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే రోజు తిరుగుతున్న స్థలమే, రోజు నడుస్తున్న స్థలమే. ఆ కొండలు తెలుసు, మేపుతున్న గొర్రెలు తెలుసు, ఆ ప్రాంతం తెలుసు, వెళ్ళే దారి తెలుసు. అయితే రోజు తిరుగుతున్న కొండే, రోజు తిరుగుతున్న పర్వతమే. ఒక రోజున పర్వతంలో ఒక అగ్ని మండుతుంది. ఆ అగ్ని మండుతూ ఉంటే ఇదేంటి, రోజు నేను చూసే స్థలమే కదా, రోజు నేను చూసే పర్వతం కదా, సరే మంట మండుతుంది ఏంటి, రాయికి ఏమైనా రాపిడి కలిగి ఒకవేళ అగ్ని వచ్చిందా? సరే అగ్ని వచ్చింది అనుకున్నాం, పొద మండుతుంది కదా, కాలిపోవట్లేదే, పొద మండుతుంది కదా, ఎందుకని కాలట్లేదు అని ఆలోచన కలిగి మేపుతున్న గొర్రెల్ని కాసేపు పక్కన పెట్టి ఆ ప్రాంతానికి అడుగులు వేస్తూ వెళ్తున్నాడండి. వెళుతూ ఉండగా మనల్ని పరిశుద్ధ స్థలముగా దేవుడు ఎందుకు ఉంచున్నాడు మీకు జ్ఞాపకం చేస్తున్నా. పరిశుద్ధ స్థలముగా మనల్ని దేవుడు నిత్యము ఉంచాలని కోరుకుంటున్నాడు. ఒకసారి నిర్గమకాండ 3వ అధ్యాయం
5వ వచనం రాయబడిన మాట చూడండి. అందుకాయన అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల పాదముల నుండి నుండి విడుము. నీ చెప్పులు విడువు. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం. అందరూ ఆమె చెప్పండి గట్టిగా. మనము నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలముగా మార్చబడును గాక. ఒకప్పుడు ఈ కాసేపు ముందు వరకు ప్రార్థన జరగ ముందు వరకు మామూలుగా ఈ స్థలమే అనుకుంటున్నాం. ప్రార్థన జరగక ముందు వరకు మామూలుగా ఈ వసారాన్ని అనుకుంటున్నాం. ప్రార్థన జరగక ముందు వరకు మేము ఊడ్చినటువంటి ఇల్లే కదా, మేము వేసినటువంటి చాపలే కదా, మేము సిద్ధపరిచినటువంటి స్థలమే కదా అని మనం అనుకుంటున్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలమును పరిశుద్ధ స్థలముగా మార్చునుగాక. ఈ స్థలములో కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డలను కుటుంబాలను ఆయన పరిశుద్ధ స్థలముగా నిశ్చయించి నిర్ణయించి నడిపించునుగాక. ఆయన సన్నిధిలో కూడిన ప్రతి ఒక్కరు కూడా వాగ్దానపూర్వకంగా దేవుడు మాట్లాడే మాటలను స్వతంత్రించుకొని వాగ్దానాలను పొందుకొని ఆ వాగ్దాన ప్రకారంగా దేదీప్యమానం దీపంగా వెలిగించబడి నడిపించబడేటట్లుగా దేవుడు ప్రతివానికి సహాయం చేయునుగాక. మొదటిది, ఆయన మన మధ్యన ఉంటున్నాడు. ఉండేది దేనికి? మనల్ని స్థిరపరచడానికి, ఆత్మీయతలో స్థిరపరచడానికి, భక్తిలో స్థిరపరచడానికి, ప్రార్థించడంలో స్థిరపరచడానికి, ఆయన స్తుతించడంలో స్థిరపరచడానికి, దేవుని మాట ప్రకారంగా నడిపించబడి ఆయన మాట ప్రకారం కొనసాగడానికి ఆయన స్థిరపరుస్తున్నాడు. అబ్రహామును, ఇస్సాకును, యాకోబును స్థిరపరిచాడు. యోసేపును, దావీదును స్థిరపరిచాడు. ఇలా బైబిల్ గ్రంథాలు చెప్పుకుంటూ పోతే అనేక మంది భక్తులను స్థిరపరుస్తూ వచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తే రెండవది, పరిశుద్ధ స్థలముగా మనల్ని ఉంచాలని ఇష్టపడుతున్నాడు. ఎలా? నిత్యము, ఒకరోజు కాదు, ప్రతి నిత్యము మనం ఆయన పరిశుద్ధ స్థలముగా మార్చబడుదుముగాక. మోషే రోజు చూస్తున్న స్థలం, రోజు చూస్తున్న కొండే, కానీ మండుతుంది పొద. ఆ పొద మాత్రం కాలిపోవట్ల. ఏంటి వింత చూద్దాం అని చెప్పి కర్రబట్టుకొని పైకి వెళ్తూ ఉంటే వెంటనే దేవుని స్వరం వినబడుతుంది. మోషే, మోషే, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలం, నీవు చెప్పులు విడిచి రా లోపలికి. ఆ మాట వినగానే మామూలు వ్యక్తులైతే భయపడి పారిపోయిన చేదో దెయ్యం వచ్చింది అనుకొని, కానీ దేవుని స్వరం విన్న మోషే చెప్పులు విడిచాడు, స్వరానికి లోబడ్డాడు, తల వంచుకొని మోకరించి ఆయన సందుకు వెళితే ఆయన మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. నీవు పరిశుద్ధ స్థలంగా మార్చబడాలి, ఇశ్రాయేలు ప్రజలను నడిపించే నాయకుడిగా మార్చబడాలి, కానాను అనబడిన పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి బిడ్డలను తీసుకుని వెళ్ళగలిగిన వాడిగా మార్చబడాలి అని దేవుడు మాట్లాడుతుంటే అంటాడు, అయ్యా నేను ఎంతటోడిని, నోటి మాన్యం కలిగిన వాడిని, నత్తోడిని, నాకు మాట్లాడడం సరిగ్గా రాదు, ప్రజలను నడిపించడం అంటే నా వల్ల కాదయ్యా, ఎవరినన్నా చూసుకో, నా దగ్గర శక్తి లేదు, అక్కడ ఉన్నాను, ఐగుప్తులో పెరిగాను, విద్యాభ్యాసాలు నేర్చుకున్నాను, రాణికి కుమారుడిగా ఉన్నాను, కానీ 40 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత అక్కడి నుంచి పరుగు తీసుకుంటూ వచ్చి మిద్యానులో ఉన్నాను కదయ్యా. ఒక్కసారి మీరు ఆలోచించండి, 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు, కానీ ఏ మాత్రం దేవుని వైపు చూసేటువంటి ఆలోచన కలగల. ఒక వ్యక్తిని చంపడానికి, ఐగుప్తుని చంపడానికి అటు ఇటు చూసి చంపాడు, ఎవరైనా చూస్తున్నారేమోనని, కానీ ఆకాశమున దేవుడు చూస్తున్నాడని గ్రహించలేకపోయాడు. చంపేసి ఇసుకలకు పాతి పెడితే తర్వాత రోజు మరలా ఇశ్రాయేలు ప్రజలు ఇద్దరు కొట్టుకుంటున్నారు. వాళ్ళతో సముదాయించి చక్కగా మాట్లాడితే వాళ్ళలో ఒక వ్యక్తి అన్నాడు, నిన్న ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టినట్టు మమ్మల్ని కూడా చేద్దామని చూస్తున్నావా అనగానే భయపడిపోయి ఈ వార్త ఫరోకి ఎక్కడ తెలుస్తుంది అని చెప్పి పారిపోయి 40 సంవత్సరాల పాటు మిద్యాను ప్రాంతంలో, ఆ మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు గొర్రెలు మేపుకుంటుంటే అక్కడికి వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుని సందులో ఉన్న మనం ప్రతిరోజు ఒక పరిశుద్ధ స్థలముగా మనం ఉంటే మనతో ప్రతిరోజు దేవుడు దిగి వచ్చి మాట్లాడునుగాక. ఆయన మన మధ్యలో ఉంటాడు, మనము స్థిరపరచడానికి. ఆయన మన మధ్యలో ఉంటాడు, మనము పరిశుద్ధ స్థలంగా మార్చబడ్డానికి. ఆయన మన మధ్యలో ఉండేది దీర్ఘ తెలుసా? లేవీకాండంలో ఒక మాట ఉంటుంది, బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుతూ ఉండాలి, అది ఆరిపోకూడదు. మన ఇంట్లో ఎప్పుడు బలిపీఠం మండుతూ ఉండాలి. అందుకే అక్కడ మండుతున్న పొద దగ్గర దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ రోజున బలిపీఠం మండితే దేవుడు మాట్లాడతాడు, బలిపీఠం మండకపోతే దేవుడు మాట్లాడు. ఈ రోజున ఆ బలిపీఠం మండే బలిపీఠాలుగా మన బలిపీఠాలు దేవుడు మార్చునుగాక. ఇక మూడో మాట, అదే హెస్కేలు గ్రంథం మరలా 37వ అధ్యాయంలోకి రండి. మూడో మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. నా మందిరము వారికి పైగా ఉండును, నేను వారి దేవుడినై ఉందును, జనులై ఉందురు, మరియు వారి మధ్య
మరియు వారి మధ్య ఆ పరిశుద్ధ స్థలము నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడనని ఇశ్రాయేలీయులను నేను పరిశుద్ధపరిచేవాడనని అన్యజనులు తెలుసుకుంటారు. అన్యజనులు తెలుసుకుంటారు. ఆమె చెప్పండి. ఇక్కడ 3 మాటలు రాయబడి ఉన్నాయి ఇదే వచనాల్లో 26 వచనం నుంచి 28 వచనం వరకు. మొదటిది, దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు, భక్తిలో స్థిరపరుస్తాడు, నీతిలో స్థిరపరుస్తాడు, యథార్థతలో స్థిరపరుస్తాడు, ప్రార్థనలో స్థిరపరుస్తాడు, మోకరించడంలో స్థిరపరుస్తాడు. ఎంతవరకు ప్రార్థన చేయలేకపోతున్న వారిగా ఉన్నా ఇక మీదట ప్రార్థించడంలో స్థిరపరుస్తాడు. ఆమె చెప్పండి. రెండవది, ఆయన పరిశుద్ధ స్థలాన్ని మనతో ఉంచుతాడు, మన మధ్యన ఉంచుతాడు. ఇక మూడవది, ఆయన మన మధ్య పరిశుద్ధ స్థలాన్ని ఉంచితే కట్టిన బలిపీఠంలోంచి దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ మూడోది ఏం రాయబడి ఉంది? నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీలు అంటే ఆయన బిడ్డలు, క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారు, వారిని నేను పరిశుద్ధపరిచానని అన్యజనులు తెలుసుకునేటట్లు చేస్తాను. ఆమె చెప్పండి. ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆ పరిశుద్ధపరిచింది మన బంధువులు చూసి దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడు, దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడని చెప్పడం కాదు. దేవుని ఎరగని వారే మన రూపాన్ని చూసి, మన ముఖంలో ఉన్న దేవుని వెలుగును చూసి దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడని చెప్పగలిగేటట్లుగా ఆయన మనల్ని నిలబెట్టునుగాక. ఆయన మన మధ్యలో ఉంటే 3 కార్యాలు జరుగుతాయి. ఆయన మన మధ్యలో ఉంటే 3 కార్యాలు మనం అనుభవిస్తాం. యెహోవా మీ మధ్యనున్నాడు, యెహోవా మీ కుటుంబంలో ఉన్నాడు, ప్రభువు మీ మధ్యనున్నాడు. ఇక మీకు ఎదుట మీకు ఏ అపాయం సంభవించదు. మీ మధ్యనున్న ప్రభువు మొట్టమొదటిగా మిమ్మల్ని స్థిరపరుస్తాడు, మీ మధ్యనున్న ప్రభువు రెండవదిగా మిమ్మల్ని పరిశుద్ధ స్థలముగా మారుస్తాడు, మీ మధ్యనున్న ప్రభువు మూడవదిగా మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని పరిశుద్ధపరిచినట్లుగా దేవుని ఎరగని ప్రజలు మీ ముఖ దర్శనాన్ని చూసి, మీ ముఖ రూపాన్ని చూసి, మీ ముఖంలో వెల్లడవుతున్న దేవుని వెలుగును చూసి అనేకులు అంటారు దేవుడే మిమ్మల్ని పరిశుద్ధపరిచాడని. ఆ విధంగా మన జీవితాలు మార్చబడితే ఎంత బాగుంటుంది, ఆ విధంగా జీవితాలు తీర్చిదిద్దబడితే ఎంత వెలుగుగా ఉంటుంది. ఈ రోజున దేవుని మాటలు వింటున్న మనం పరిశుద్ధపరచబడాలని, పరిశుద్ధపరచబడిన వారిగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడే. ఆ విధంగా పరిశుద్ధపరితే ఒక్క మాట మీకు చూపించి నేను ముగిచేస్తాను. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏ విధంగా పరిశుద్ధపరచండి ఒక్క మాట చదివి ప్రార్థన చేసుకుందాం. యోహాను మొదటి పత్రిక కొత్త నిబంధన గ్రంథంలో చివరిలో ఉంటుంది. మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన అంటే ప్రభువు నమ్మదగిన వాడును, ఆయన నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను, మన దోషములను, మన అతిక్రమములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా ఆయన చేస్తాడు. ఆమె చెప్పండి. పరిశుద్ధపరుస్తాడంటే దేని ద్వారా పరిశుద్ధపరుస్తున్నాడో తెలుసా? విలువైనటువంటి మన కొట్లో దొరికే సబ్బుల్లో బాగా రేటు కలిగిన సబ్బు ఏది ఉంది అని తీసుకొచ్చి పరిశుద్ధపరచట్లా, ఆయన రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఆయన రక్తము ద్వారా మనల్ని కడుగుతున్నాడు. ఆయన రక్తము ద్వారా మనల్ని నిత్యము కూడా ఆయన శుద్ధీకరిస్తున్నాడు. ఆ దావీదు గారు ఒక చోట అంటాడు, హిస్సోపు వలె నన్ను హిమము వలె తెల్లగా మార్చయ్యా, ఏ పాపం లేనివాడిగా పరిశుద్ధము నన్ను పరచయ్యా, ఏ దోషం లేనివాడిగా నన్ను పవిత్రపరచయ్యా. ఏ విధంగా మనల్ని పరిశుద్ధపరుస్తాడంటే ఆయన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఆయన రక్తమే మనకి ఆధారం, ఆయన రక్తమే మనకి మూలం. ఆ రక్తము ద్వారానే మనం పరిశుద్ధపరచబడతాం. ఈ రోజున ఈ మాటలు విన్న మన జీవితంలో ఆయన మన మధ్యన ఉన్నాడు. ప్రభువు మన మధ్యన ఉంటే మనకు చేసే 3 కార్యాలు, ఆ 3 కార్యాల్లో కూడా మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, మొదటిది మనల్ని స్థిరపరుస్తున్నాడు, రెండోది మనల్ని పరిశుద్ధ స్థలముగా మారుస్తున్నాడు, మూడోది మనల్నే పరిశుద్ధపరుస్తున్నాడు. ఈ 3 కార్యాలు మన జీవితాల్లో జరిగేటట్లుగా ప్రతిరోజు కూడా అయ్యా నా మధ్యన ఉండవా, నా కుటుంబంలో ఉండవా అని మీరు కోరుకోగలిగితే, ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకునేటప్పుడల్లా, మీరు మోకరించి మీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకునేటప్పుడల్లా ప్రభువు నా మధ్యన ఉండాలి, ప్రభువు నా కుటుంబంలో ఉండాలి, ప్రభువు నా బిడ్డలతో ఉండాలి అని మీరు కోరుకోగలిగితే ఈ 3 కార్యాలు మీ కుటుంబాల్లో దేవుడు జరిగించునుగాక. మూలవాక్యం చదివింది మరొకసారి చదివి ప్రార్థన చేసుకుని చూడండి.
మూలవాక్యంలో మనం చదివినటువంటి మాట జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15 వచనం, 774 పేజీ. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15 వచనం మొత్తం చదివి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఈ శత్రువులను మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు రాజైన యెహోవా ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇశ్రాయేలులకు అంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన బిడ్డలందరికీ ఆయన వారి మధ్యన ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. రెండవదిగా ఇక మీదట మీకు అపాయం అనేది సంభవించదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏ అపాయం మీ దరికి రాకుండా, ఏ అపాయం సంభవింపకుండా ప్రభువు మీకు తోడై ఉండును గాక. ఆయన మీ మధ్యన ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ప్రభువు మీ మధ్యన ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ప్రభువు మన మధ్యన ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ప్రభువు మీ కుటుంబంలో ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ప్రభువు నీ చేతి పనిలో ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఆయన మీ మధ్యలో ఉంటే చేసే 3 కార్యాలు మనం విన్నాం. ఆ 3 కార్యాలు మొదటిదిగా ఆయన చెప్పండి స్థిరపరుస్తాడు. రెండవది పరిశుద్ధ స్థలముగా మారుస్తాడు. మూడోది మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఈ పరిశుద్ధ స్థలముగా ఉంచి స్థిరపరిచే దేవుడు మీ మధ్యన ఉండునుగాక, మీ కుటుంబంతో ఉండునుగాక. ఆయన ఉంటే ఈ 3 కార్యాలు మీ కుటుంబాల్లో జరుగునుగాక. అందరు తల్ల వంచడం ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల వంచడం చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాట్లాడుతున్న మాట, మీకు ఇక అపాయం సంభవించదు. ఏ కీడు మీ దరికి రాదు. ఏ రకమైన శోధన మిమ్మల్ని వెంటాడదు. పాప దోషాలు కానీ, పితరుల శాపాలు కానీ, చేసేటువంటి క్రియలు కానీ ఏ అపాయం మీకు ఇక సంభవించదు. దేవుడు వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ప్రభువు మీ మధ్యన ఉన్నాడు. ప్రభువు మీ మధ్యన ఉన్నాడు. ప్రభువు మీ మధ్యన ఉన్నాడు. ప్రభువు మీ మధ్యన ఉన్నాడు. మీకు అపాయం ఇక మీదట సంభవించదు. ఇప్పటివరకు సంభవించిన అపాయాలు వేరు. వాటన్నిటిని దేవుడు కొట్టివేయబోతున్నాడు. మీ కుటుంబాల్లో దేవుడు నెమ్మదిని దయచేయబోతున్నాడు. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఆయన మీ మధ్య నుండి మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఆయన మీ మధ్య నుండి పరిశుద్ధ స్థలముగా మిమ్మల్ని మారుస్తాడు. ఆయన మీ మధ్య నుండి ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరిచి ఆయన రాకడ కొరకు సిద్ధపడగలిగిన వారిగా మారుస్తాడు. ఆయన రక్తము ద్వారా పరిశుద్ధపరుస్తాడు. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన. అయ్యా, నా మధ్యన ఉన్నవాడా, నా కుటుంబంతో ఉన్నవాడా, నా బిడ్డలతో ఉన్నవాడా, నన్ను స్థిరపరచవా అయ్యా, నన్ను పరిశుద్ధ స్థలముగా మార్చవా, నన్ను పరిశుద్ధపరచవా. ఒక్క చిన్న ప్రార్థన చేసుకోండి ఎవరికి వారే. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలో నా కృపామయుడా నీలోన నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా ఏ అపాయము పాడండి అందరూ కలిసి. జనియక ఏ అపాయము సమీపించనీయక, నా మార్గము ఓ నీవే ఆశ్రయం. ఆమేన్. మార్గములన్నిటిలో నీవే ఆశ్రయం. ఆమేన్. కృపామయుడా
కృపామయుడా నీలోన నివసింపజేసి ఇదిగో నా స్తుతుల నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన ఆమేన్ చీకటి నుండి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము ఆమేన్ కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఎవరికి వారే ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మా మధ్యన ఉన్నవాడా, మా మధ్యన సంచరిస్తున్నవాడా, నా కుటుంబంతో ఉండండి అయ్యా, నా బిడ్డలతో ఉండండి అయ్యా, మా మధ్యన ఉండండి అయ్యా, మా గృహంలో ఉండండి అయ్యా అని అడగండి. ఎవరికి వారు అయ్యా మా మధ్యన ఉండండి, మమ్మల్ని స్థిరపరచండి, పరిశుద్ధ స్థలముగా మార్చండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయి. ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారే చేసుకోండి. అయ్యా మా మధ్యన ఉండండి ప్రభువా, నా కుటుంబంతో ఉండండి అయ్యా, నా కుటుంబం మధ్యలో ఉండండి అయ్యా, నా బిడ్డలు చదువులకు వెళ్తున్నారు, పనులకు వెళ్తున్నారు, నా బిడ్డల మధ్యలో ఉండండి ప్రభువా. అయ్యా మా వీధుల మధ్యలో ఉండండి ప్రభువా. మమ్మల్ని స్థిరపరచండి అయ్యా, స్థిరపరచండి అయ్యా, స్థిరపరచండి అయ్యా, పరిశుద్ధ స్థలముగా మార్చండి అయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరచండి అయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభు అంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడానికి వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. నీ అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు. ఇంతవరకు మీరు తోడే ఉన్నందుకు నీకు వందనాలు. ఈ దినాన నాయన అయ్యాదిగో మా సహోదరులు చెన్నారావు గారి ఇంట్లో మీరు జరిగించిన ఈ కూడికను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎంతైనా నీవు నమ్మదగిన దేవునివిగా మీరు మా మధ్య నుండి కుటుంబంతో కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. కృపతో జ్ఞాపకం చేసుకొని మీరు మా మధ్యన ఉన్నారని మీరు మాట్లాడారు, మాతో ఉన్నారని మీరు మాట్లాడారు. మీరు మా మధ్య నుండి ఏక మీదట ఏ అపాయము సంభవించదని మీరు సెలవిచ్చారు. మీ వాగ్దానాలు నెరవేర్చండి నాయన. మమ్మల్ని స్థిరపరుస్తారని, ఇదిగో నాయన మమ్మల్ని పరిశుద్ధ స్థలముగా మారుస్తారని, మమ్మల్ని పరిశుద్ధపరుస్తారని మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయాలలో విత్తబడిన ప్రతి వాక్యము విత్తనాలు నీరు గట్టి ఫలభరితంగా మార్చబడేట్లు సహాయం చేయండి. మరొకసారి ఈ దినాన్ని ఇక్కడ కూడిన ప్రతి కుటుంబాలను బిడ్డలను పేరు పేరును దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి అయ్యా. వారి కుటుంబ అవసరతలను తెచ్చండి. ఒకవేళ ఎవరైనా బలహీనులుగా రోగులుగా ఉంటే స్వస్థపరచండి, సమస్యల్లో ఉంటే పరిష్కరించండి, ఆటంకాల్లో ఉంటే ఆటంకాలను తొలగించండి. ప్రతి పనులను కూడా నాయన జయకరంగా, సమాధానకరంగా, మేలుకరంగా మార్చబడడానికి సహాయం చేయండి. మరొకసారి కుటుంబాల్లో చుట్టూ కూడా నాయన ఏయా బిడ్డలందరి చుట్టూ ఏలుబడి చేసిన ప్రతి చీకటి వాడి క్రియలు యేసు నామములో తరిమి కొట్టబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబాల చుట్టూ అగ్ని కంచె ఉంచి మేలు చేసి కుటుంబాలను నడిపించమని, కుటుంబాలు మరొకసారి మీరు తండ్రిగా ఉండి నాయకుడిగా ఉండి నడిపించి బలపరిచి కార్యాలు చేసి మీరు మహిమను పొందుకొనమని స్తుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ మీరటి కార్యాలు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి విన్నవించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నీవుని సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన కూడికని ఏర్పాటు చేసుకున్న చెన్నారావు అన్నకును కుటుంబానికి వారి బిడ్డలకును ఈ దినాన ఈ కూడికలో పాలుపంపులు ప్రతి కుటుంబాలకును ఆయన కృప సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. దేవుడి మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఓపికగా ఎంతవరకు కూర్చున్నా మీ అందరికీ మరొకసారి వందనాలు. అవతల పక్క గాలి ఆడకపోయినా దేవుని సన్నిధిని కూర్చున్న దేవుని బిడ్డలందరినీ నా ప్రభువు అయిన హస్తము చాపి ఆశీర్వదించునుగాక. ఆమేన్.